నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టిన పురపాలక సంఘ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది. కమిషనర్ కు సమ్మె నోటీస్ అందజేసిన సిహెచ్యు నాయకులు. ఎన్సీసీ క్యాండిడేట్ల సృజనాత్మకతను పెంచుకునే విధంగా శిక్షణ ఇస్తాం కల్నల్ ఉదయ్ భాస్కర్. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ నామ్స్ అమలు చేస్తున్నాం. కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కె రాంబాబు. పురపాలక సంఘ ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహించే సిబ్బంది సమ్మెబాట పడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతికి సమ్మె నోటీస్ అందజేశారు. జీవో ఎంఎస్ నంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని, అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని గత 17 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న పురపాలక సంఘ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లభించకపోవడంతో ఈ నెల 14 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట పట్టారు. ఈ క్రమంలో మంగళవారం పట్టణ పురపాలక సంఘంలోని ఇంజనీరింగ్ విభాగం కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి ఛాంబర్ కు వెళ్లి సమ్మె నోటీస్ అందజేశారు. అనంతరం సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ మీడియాతో మాట్లాడుతూ కార్మికులు సమ్మెబాట పట్టేందుకు గల కారణాలను వివరించారు. గత ప్రభుత్వంలో సమ్మె చేస్తున్న కార్మికులకు నేటి కూటమి ప్రభుత్వ నాయకులు అధికారంలోకి రాగానే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, సంవత్సరం గడిచినా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యకు పరిష్కారం లభించలేదని, అందుకే సమ్మెబాట పట్టామని అన్నారు. కమిషనర్ లక్ష్మీపతికి సమ్మె నోటీస్ అందజేసిన వారిలో సిఐటియు యూనియన్ నాయకులతో పాటు ఎన్ సురేష్ బాబు, సిహెచ్ దిలీప్ కుమార్, చక్రి, ఎం ప్రదీప్ తదితర సభ్యులున్నారు. ఈనాడు అధికార పార్టీగా ఉన్నవాళ్ళు టెంట్ల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తాము అని హామీలు ఇచ్చి వెళ్ళారు. అధికారంలోకి వచ్చే సంవత్సరం దాటిపోయింది, అయినా హామీ ఇచ్చారా అంటే ఇంజనీరింగ్ కార్మికులు ఇచ్చిన హామీలు మాత్రమే అమలు జరపలేదు, పైగా జీవోలు కూడా అమలు జరపడం లేదు. కనుక గత దాదాపు 10-12 నెలలుగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సంఘం వివిధ సందర్భాల్లో సిఆర్డీ అధికారులని, అలాగే మంత్రి గారిని, వివిధ రకాల అధికారులు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇవ్వడం, ధర్నాలు చేయడం, వివిధ రకాల కార్యక్రమాలు చేయడం, ఇన్ని చేసినా కానీ ప్రభుత్వం అదిగో చేస్తున్నాము, ఇదిగో చేస్తున్నాము, మాకు కాస్త టైం ఇవ్వండి, అప్పుడే మొదలుపెట్టారని ప్రారంభంలో చెప్పారు. ఆ తర్వాత మేము చేసేస్తామన్నారు. అంతా జరిగిన తర్వాత ఒక 10 రోజులు సమయం ఉండన్నారు. ఆ 10 రోజుల సమయం కూడా అయిపోయిన తర్వాత కూడా ఇవాళ కూడా పరిష్కారం చేయలేదు. తాము ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదు. ఈ రోజున పరిస్థితుల్లో 15,000 జీతంతో బతకడం అంటే ఎలా జీవించాలని కూడా ప్రజలు ఆలోచించాలి, అలాగే ప్రభుత్వంలో పెద్దలు ఆలోచించాలి. కనుక తప్పనిసరైన పరిస్థితుల్లో అనివార్యంగా సరే కార్మికులు ఈనాడు రాష్ట్ర స్థాయిలో అన్ని ముఖ్య పట్టణాలను కూడా సమ్మెలకు వెళ్ళారు. అందులో భాగంగానే తెనాలి పట్టణంలో కూడా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే వివిధ రకాల ఉన్న కార్మికులు మొత్తం వాళ్ళందరూ కూడా రేపటి నుంచి తెనాలి పట్టణం కూడా సమ్మెలకు వెళ్ళబోతున్నారు. కనుక తెనాలి పట్టణ ప్రజలు సమస్యలను కూడా అవగాహన చేసుకొని మా పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా తెనాలి పట్టణంలో ఉన్న వివిధ రకాల మేధావి వర్గాన్ని మొత్తం అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎన్సీసీ క్యాడెట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను సమకూరుస్తామని కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కోగంటి శివయ్య స్కూల్ ప్రాంగణంలో మంగళవారం ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం పురస్కరించుకుని 22A బెటాలియన్ ఎన్సీసీ క్యాండిడేట్స్ తో నిర్వహించిన సమావేశంలో కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత యువశక్తి ఆవశ్యకతను, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరాన్ని వివరించారు. విద్యార్థులు యువశక్తి ఆవశ్యకతను వివరించారు. అనంతరం కల్నల్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ స్కూల్ ప్రాంగణంలో ఎన్సీసీ క్యాండిడేట్స్ కు ఉపయోగపడే యాప్ ద్వారా, కంప్యూటర్ల ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కప్పల రాజారెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాల ఎన్సీసీ విభాగం వికాసం కోసం అవసరమైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఎన్సీసీ అధికారి పరీక్ష సర్దార్ మాట్లాడుతూ వృత్తి, విద్య, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై విద్యా సంస్థలు ప్రభుత్వం దృష్టి పెట్టాయన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ క్యాండిడేట్స్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వరల్డ్ యూత్ స్కిల్ డే తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఉత్సాహము గమనించాము. దీంతో పాటు మీకు ఈ సంవత్సరానికి టార్గెట్గా మనము అందరము కలిసి మనము ఓత్ తీసుకుందాం. సంవత్సరం మన కమ్యూనికేషన్ స్కిల్ కానీ, మన సాఫ్ట్ స్కిల్స్ కానీ, మన కంప్యూటర్ నాలెడ్జ్ కానీ నేర్చుకుంటాము. ఇప్పుడే ప్రధానోపాధ్యాయులు గారు కేఎస్ఎం హై స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ క్రియేట్ చేస్తామని చెప్పారు. దాంట్లో మనము పిఏ స్టాఫ్ను పంపించి మీ అందరికీ కావాల్సిన సాఫ్ట్వేర్ మేము ఇన్స్టాల్ చేసి ఇస్తామని ఇప్పుడే చెప్పాను. తర్వాత కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇవ్వగలము. హెచ్ఎం ప్రోత్సాహంతో మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సౌకర్యాలను మనం ఉపయోగించుకొని మనంతకు మనము మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాము. మన నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకొని అభివృద్ధిలో మనము కాబట్టి మనతో పాటు నేషన్ కూడా, దేశాన్ని కూడా అభివృద్ధిలో తీసుకుని వస్తామని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్.
మా స్కూల్లో యూనిట్ రావడం మాకు చాలా గర్వకారణం. మా ఎన్సిసి పిల్లలు అన్నిట్లో కూడా ముందుండాలనేది మా కోరిక. ఈ స్కూల్ నుంచి మంచి స్కిల్స్ ఈరోజు యువశక్తి మీద మన సార్ వచ్చి చాలా చక్కగా పిల్లలతో మాట్లాడిచ్చారు. పిల్లలు కూడా చక్కగా మాట్లాడి ఈ ఎన్సిసి కార్యక్రమం మా స్కూల్లో రావడం ఎంతైనా మాకు ఆనందదాయకం. మన సర్దార్ గారు ఆఫీసర్గా ఉండటం, అలాగే మా స్టాఫ్ ప్రెసిడెంట్ శ్రీనివాస గారు ఏ విధమైన పిల్లలకి ఎలాంటి సహకారమైన పూర్తి సహకారం అందిస్తామని చెప్పి సభాముఖంగా సిఓ గారు ఉన్నటువంటి విధానంలో సిఓ గారికి మేము మాటిస్తున్నాం. ఈ విషయంలో మాత్రం మేము తప్పనిసరిగా సహకరిస్తామని సిఓ గారికి మాటిస్తున్నాం. డిపాజిట్దారులకు మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు, రుణ పరపతి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ విలువైన సేవలు అందిస్తూ రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ఖచ్చితంగా అమలు చేసే బ్యాంకుగా అధిక గుర్తింపును పెంపొందించినట్లు బ్యాంకు చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేట దేవిగుడి సెంటర్లో గల శ్రీ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ప్రాంగణంలో మంగళవారం బ్యాంకు చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు అధ్యక్షతన ఖాతాదారుల సమావేశాన్ని నిర్వహించారు. సంస్థ చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు తమ సుదీర్ఘ ఉపన్యాసంతో బ్యాంకు పురోభివృద్ధికి అనుసరిస్తున్న విధానాలను, ఖాతాదారులకు అందిస్తున్న సౌకర్యాలను కూలంకషంగా వివరించారు. తెనాలి శాఖ మేనేజర్ బి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంస్థ ప్రతినిధులు సిఇఓ శ్యామ్ కిషోర్, ఓఎస్డి శాస్త్రి, రీజనల్ మేనేజర్ మురళి తమ ప్రసంగాల్లో బ్యాంకు పురోభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించారు. 1999లో వైజాగ్ లో ప్రారంభమైన శ్రీ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ గడిచిన 26 సంవత్సరాల్లో 34 బ్రాంచ్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం తెనాలి శాఖలో వివిధ రకాల రుణాల మంజూరుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఖాతాదారుల సందేహాలను బ్యాంకు చైర్మన్ రాంబాబు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఈ తెనాలి బ్రాంచ్ సుమారుగా 7 కోట్ల రూపాయలు బిజినెస్ చేసింది. 5 కోట్ల రూపాయలు డిపాజిట్స్, 2 కోట్ల రూపాయలు లోనింగ్ చేశాం. అలాగే గోల్డ్ లోన్లు, అన్ని మార్ట్గేజ్ లోన్లు అన్నీ చేయడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం కనక మహాలక్ష్మి బ్యాంకు 1700 కోట్ల రూపాయల టర్న్ ఓవర్తో 1000 కోట్స్ అండ్ ఆర్డ్ డిపాజిట్స్, 700 కోట్స్ లోనింగ్తో 1700 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసి ఈ సంవత్సరం 14% డివిడెండ్ కూడా డిక్లేర్ చేశాం. లాస్ట్ ఇయర్ 15% డిక్లేర్ చేశాం. ఇది ఫైనాన్షియలీ వెల్ మేనేజ్డ్ బ్యాంకు. మనకి రిజర్వ్ బ్యాంక్ వారు ఐడెంటిఫై చేసి మన బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండానే మన బ్యాంకులు మనం పెట్టుకోవచ్చు, బ్రాంచీలు పెట్టుకోవచ్చు అని చెప్పి కూడా మాకు గ్రీన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ గారు ఇన్స్పెక్షన్లో, స్టాట్యూటరీ ఆడిటర్ గారి ఇన్స్పెక్షన్స్లో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కూడా ఏ గ్రేడే మనకి వచ్చింది. కాబట్టి కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున మీ అందరికీ, తెనాలి వాసులందరికీ మాకు బిజినెస్ పరంగా డిపాజిట్సే కాదు అన్ని రకాల లోన్లు, నేషనలైజ్ బ్యాంక్స్, న్యూ జనరేషన్ బ్యాంక్స్ ఇచ్చే లోన్స్, అన్ని లోన్స్ కూడా మేము ఇస్తాం. గోల్డ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్, వన్ అండ్ ఆల్ ఏదైనా సరే మనం లోనింగ్ ఇవ్వగలుగుతాం. కాబట్టి మీ అందరూ మా కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ సపోర్ట్ చేయాలని చెప్పని మరీ కోరుకుంటూ, పట్టణంలోని అన్ని వార్డుల్లో మెరుగైన పారిశుద్ధ్య పనులను చేపడుతున్నామని, ప్రజలు కూడా వారి వంతుగా తోడ్పాటు అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక పేర్కొన్నారు. ప్రధాన సైడ్ కాల్వల్లో పూడికతీత పనులను గ్యాంగ్ వర్క్ ద్వారా నిర్వహిస్తున్న క్రమంలో మంగళవారం 26వ వార్డులో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పూడికతీత పనులను చైర్పర్సన్ తాడిపేని రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాలువల్లో పూడికతీత పనులకు అడ్డుగా ఉన్న ఆక్రమణను తొలగించాలని టౌన్ ప్లానింగ్ విభాగానికి సూచించారు. అనంతరం చైర్పర్సన్ టి రాధిక మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రధాన సైడ్ కాల్వల పూడికతీత పనులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించామన్నారు. ప్రజలు వారి వంతుగా పారిశుద్ధ్య పనుల నిర్వహణకు సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ పర్యటనలో చైర్పర్సన్ వెంట ఎంహెచ్ఓ ముబ్బా యేసుబాబు, టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. 26వ వార్డులోని శానిటేషన్లో భాగం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే ప్రధాన పూడిక అనేది బాగా సిల్ట్తో బాగా అది బండల కింద పెరిగిపోతుంది జరిగింది. ఈ రోజున గ్యాంగ్ వర్క్ పెట్టి చేపిస్తున్నాం. ఎక్కడైతే బండలు వేస్తున్నాయో అవన్నీ ఓపెన్ చేసి చేపిస్తున్నాం. అలానే ఎంక్రోచ్మెంట్ కాలువల మీద ఇది కాగితాల కొట్టులాగా ఏర్పాటు చేస్తారు వాళ్ళు. అవన్నీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు పెట్టి ఈ రోజున తీపిస్తాము. అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ పరంగా
మా మున్సిపాలిటీ నుంచి మేము సక్రమంగా చేపిస్తున్నాము. అలానే మా అధికారులు కానివ్వండి, మేము కానివ్వండి ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన శానిటేషన్ ఇవ్వాలనేది మా ఆశయం కూడా. తప్పకుండా మీ అందరూ కూడా మీ సహకారంతో మరింత తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చెందేలాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఫోటోలు తీయడంలో, వీడియో చిత్రీకరణలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చోటు చేసుకుంటున్న ఆధునిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకునేందుకు ఫోటోగ్రాఫర్స్ కు, వీడియోగ్రాఫర్స్ కు శిక్షణ తరగతులు ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపం వేదికగా ఈ నెల 18వ తేదీన కెనాన్ కెమెరా కంపెనీ వారిచే వర్క్షిప్ నిర్వహించనున్నారని మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ నాయకులు తెలిపారు. కెనాన్ కెమెరా కంపెనీ వారిచే కెమెరాలకు ఉచిత సర్వీసింగ్ కూడా చేయడం జరుగుతుందన్నారు. అసోసియేషన్ సభ్యులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ అధ్యక్ష కార్యదర్శులు సాంబశివరావు, బాబీ మీడియా ముఖంగా వివరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 18వ తారీఖున స్థానిక ఎన్జిఓస్ కళ్యాణపంలో కెనాన్ వారి వర్క్షాప్ని వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వర్క్షాప్లో ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్, మెంటర్ దనిశెట్టి రాంబాబు గారు ఫోటోగ్రఫీ గురించి, క్యాండిడ్ ఫోటోగ్రఫీ గురించి పగలు క్లాసులు చెప్పనే ఉన్నారు. మధ్యాహ్నం నుంచి వీడియో ఎడిటింగ్ రంగంలో నైపుణ్యత సాధించడానికి గాను కలర్ కరెక్షన్ గురించి కూడా ఆయన క్లాసులు చెప్పనే ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరూ కూడా వినియోగించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అసోసియేషన్ ప్రారంభించి 2వ సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుంచి ఫోటోగ్రాఫర్స్ యొక్క నైపుణ్యత అభివృద్ధి చెందే విధంగా వ్యాపార రంగంలో, ఫోటోగ్రఫీ రంగంలో అసోసియేషన్ సంబంధించి ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి గాను అనేక విధాలుగా అసోసియేషన్ సహకరించి ఫోటోగ్రాఫర్స్ని, వీడియోగ్రాఫర్స్ని ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. దాంట్లోని భాగంగా ఆ వర్క్షాప్కి సంబంధించిన పోస్టర్ స్థానిక ప్రసాద్ ల్యాబ్ అధినేత ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ గౌరవ అధ్యక్షులు ధరణికోట శ్రీనివాసరావు గారు, మరి కార్యవర్గ సభ్యులు, పై ప్యానల్ మెంబర్స్ అందరూ కలిసి ఇక్కడ అది ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ అసోసియేషన్ ఏర్పడి 22 సంవత్సరాలు అవుతున్నా మరి ఎన్నో శిక్షణా తరగతులు ఈ అసోసియేషన్ ద్వారా నిర్వహించడం జరిగింది. మరి ప్రజలకు ఇప్పుడున్నటువంటి కెమెరా మీద చాలా అవగాహన పెరిగినప్పటికీ అప్డేట్ అయ్యే కెమెరాల్లో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్కి మరి అందులో ఉన్న మెలకువలు తెలియజెప్పేందుకు వాడిని ఇంకా మరింత శిక్షణ పొందిన వ్యక్తులుగా తయారు చేసి మరి మన జీవితంలో జరిగేటటువంటి మధురానుభూతుల్ని మరి చక్కగా చిత్రీకరించడానికి అనుకూలంగా మరి ఈ ఫోటోగ్రాఫర్ల శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం, ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేయడం అనేది శుభపరిణామం. మరి ఎవరైతే ఫోటోగ్రఫీ రంగంలో కొనసాగుతున్న మిత్రులు మరి అవకాశాన్ని వినియోగించుకోమని కోరుతున్నాను. ఇది కెనాన్ అనే ఆ కెమెరాకు సంబంధించిన సర్వీస్ క్యాంపు. దాన్ని గుర్తించి మరి మిత్రులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పాస్టర్ల ఐక్యత సంక్షేమం సంఘ అభివృద్ధి లక్ష్యంగా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి సంస్థ పనిచేస్తుందని, ఆసక్తి ఉన్న పాస్టర్లందరూ భాగస్వాములు కావాలని సంస్థ నిర్వాహకులు పిలుపునిచ్చారు. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి సంస్థ మాసాంతపు సమావేశాన్ని మంగళవారం స్థానిక టూటన్ పోలీస్ స్టేషన్ రోడ్ లో గల జియోని ఫైత్వే సిటీ చర్చ్ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలతో నిర్వహించారు. సమావేశంలో బిషప్ పరంజ్యోతి మాట్లాడుతూ తెనాలి ప్రాంత పాస్టర్ల ఐక్యత కోసం ఫెలోషిప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాస్టర్లకు కావలసిన తోడ్పాటును అందించే విధంగా అసోసియేషన్ పనిచేస్తుందని అన్నారు. మండలాల వారీగా శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాస్టర్ జాన్ పాల్ మాట్లాడుతూ ఐక్యతతో, అందరి ఆలోచనలతో అసోసియేషన్ ముందుకు వెళ్తుందన్నారు. బిషప్ సురేష్ కుమార్ ఐక్యతతో ముందుకు వెళ్లేందుకు పలు సూచనలు చేశారు. అసోసియేషన్ సభ్యులు వారి ఆలోచనలు కార్యవర్గంతో పంచుకున్నారు. సమావేశంలో సంస్థ సభ్యులు మల్లవరపు విజయ్ కుమార్, గడ్డం జాన్ బాబు, షడ్రక్, శుద్ధపల్లి నాగరాజు, పలు ప్రాంతాల పాస్టర్లు పాల్గొన్నారు. దృఢమైనటువంటి సహవాసం ఉండాలి. పాస్టర్స్ని చక్కగా గౌరవించుకోవటం, ఆదరించుకోవటం, బలపరచుకోవటం,
కష్టంలో కష్టం పంచుకోవటం, ఆనందంలో ఆనందం పంచుకోవటం, అందరూ కూడా ఒకే ఆలోచన ఒకే బాటగా నడవాలి అనుకున్న రీతిగా, అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా దేవుడు ఇక ఫెలోషిప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి అందరూ కూడా ఒక్క ఆలోచనతో ఒకే త్రాటి మీదకి వచ్చి మరి ఈ ఫెలోషిప్ని స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే దినాల్లో ఈ యొక్క ఫెలోషిప్ చాలా పటిష్టం కాబోతుంది, దృఢంగా మరి ఎదగబోతుంది. అదే కాదు, ఈ పాస్టర్స్ ఆ యొక్క ఫెలోషిప్లో ఉన్నటువంటి వారికి వెల్ఫేర్ విషయంలో కూడా దేవుడు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. పాస్టర్లకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఒక ఐక్యతతో దేవుడు ఏర్పాటు చేశారు. ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ టీము, మంచి కమిటీ, పాస్టర్స్ యొక్క ఐక్యత అండ్ సంక్షేమం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. రానున్న దినాల్లో ఆ యొక్క కమిటీలో అనేకమైన విజన్స్ ఉన్నాయి, అనేకమైన గురి మేము పెట్టుకొని ఉన్నాం. ఎవరైనా మా అభిప్రాయాలతో ఏకీభవించి మాతో నడవాలనుకుంటే ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ యొక్క పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి రానున్న దినాల్లో చాలా మంచి ఉద్దేశంతో మీరు అందరూ ఈ యొక్క అసోసియేషన్ బలపరచండి, ప్రార్థన చేయండి. రానున్న దినాల్లో గొప్ప కార్యాలు ప్రభు కొరకు మనం చేద్దాం. చిన్నవారిని కూడా గౌరవించి వారి యొక్క గ్రీవెన్స్ని అర్థం చేసుకుని వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కమిటీ పెద్దలైన వారి ద్వారా తప్పనిసరిగా చేరతాయని, తద్వారా ఏ ఒక్క సేవకుడు కూడాను విచారించవలసిన అవసరం లేదు, ఎవరు కూడాను అపోహలు చెందవలసిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి ఫుడ్ స్టేజ్ దగ్గర నుంచి టాప్ స్టేజ్ వరకు కూడాను ఉన్నటువంటి ప్రతి వారి కూడాను ఇటువంటి ఆదరణ కలగాలని ఈ సహవాసం ద్వారా ప్రతి ఒక్కరికి కూడాను ఆత్మీయ మేలు. తెలుగుదేశం పార్టీతోనే సుపరిపాలన సాధ్యమని, కూటమి ప్రభుత్వ పాలన సంవత్సర కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పదంలో సమ ప్రాధాన్యత ఇస్తూ పరిపాలిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేనని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం పెసలంక గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ బాబు ఇంటింటికి తిరుగుతూ గృహ యజమానులతో మాట్లాడారు. ఇంటింటికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. పింఛన్ల పంపిణీ, 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో డబ్బులు తిరిగి అకౌంట్లకు జమ అవుతున్నాయా, తల్లికి వందన డబ్బులు పిల్లలందరికీ అందుతున్నాయా, పథకాల అమలు తీరును ఆయన అడిగి తెలుసుకోగా సంతృప్తిగా ఉన్నామని పలువురు వివరించారు. రానున్న రోజుల్లో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడతాయని రైతులకు, కౌలు రైతులకు తెలిపారు. ఆగస్టు 15 నుంచి ప్రయాణం మహిళలకు సీఎం చంద్రబాబు అమలు చేస్తారని ప్రకటించారన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను కూటమి పార్టీ శ్రేణులతో కలిసి ప్రజలకు ఆయన అందించారు. పనిచేసే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. అనంతరం కొల్లూరు మండలం గాజులంక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతనంగా నియమితులైన చైర్మన్ గల్లా తిరుపతి వెంకయ్య, డైరెక్టర్లు కోగంటి వెంకటరామారావు, సుగ్గున వెంకటేశ్వరరావుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముఖ్యంగా డ్రైనేజీలు, రోడ్లు నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఆనంద్ బాబు తెలిపారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, సొసైటీలను బలోపేతం చేసి రైతాంగానికి పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ శ్రేణులు సొసైటీలో చేసిన అవినీతి, అక్రమాలను బయటకు తీయాలన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, టీడీపీ జనసేన పార్టీ నాయకులు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, యార్డు వైస్ చైర్మన్ అమిశెట్టి కిషోర్, యార్డు మాజీ వైస్ చైర్మన్ రాఘారావు, బి చలమయ్య, బండారు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్ళి కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు కరపత్రాల ద్వారా మీకు అందించి మీకు వివరించి చెప్పి స్థానికంగా ఇంకేమన్నా సమస్యలు ఉంటే మీరు చెప్పేటటువంటి విని వాటిని కూడా పరిష్కారం దిశగా ముందుకెళ్ళడానికి ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం మనం చేస్తున్నటువంటి పథకాలన్నీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూసి ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. మీ కూటమి 10 కాలాలు ఉండాలని కూడా దీవిస్తూ ఉన్నారు. ఇది యథార్థం. ఈరోజు ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటిగా అమలుపరుస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇచ్చిన హామీలు అమలు చేయడం పెద్ద కష్టం ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ప్రతిపాదించాడు. ఆర్థికంగా దివాళా తీపించాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం కూడా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. 14 నుంచి 19 వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగింది ప్రభుత్వం. హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాలు అస్తవ్యస్తం చేసేసాడు రాష్ట్రాన్ని. 7 సంవత్సరాలకి 34,000 కోట్లు పెన్షన్లకి ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 2006 చంద్రబాబు నాయుడు గారు 2,000 పెన్షన్ ఇస్తా ఉంటే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 ఇస్తాను. 250 పెంచాడు. 5 ఏళ్ళు పెట్టింది 3,000 చేయడానికి. కానీ 5 రోజులు కూడా ఆగల. ముందు 3 నెలలు కలిపి ఏప్రిల్ నుంచే పెంచేస్తాను పెన్షన్ అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చాడంటే ఏప్రిల్, మే, జూన్ మాసాలని కలిపి జూలై నెలలో 7,000 ఇచ్చి అక్కడ నుంచి వరుసలు 4,000 చొప్పున పెన్షన్ పెన్షన్ వృద్ధాప్యంలో ఉన్న వారికి వితంతువులకి 4,000, వికలాంగులైతే 6,000, 10,000, 15,000 దాకా పెన్షన్లు తీసుకుపోయినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. అదేవిధంగా రైతాంగానికి ఇస్తా ఉన్నటువంటి 20,000 రూపాయలు 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6,000తో కలిపి ఈ నెలలోనే ఆ పథకాన్ని కూడా మొదలు పెట్టబోతా ఉన్నామని చెప్తుంది తెలియజేస్తున్నా. వచ్చే నెల 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కూడా కలిగించబోతా ఉన్నాం. ఏదైనా కానీ ఈ గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణం కానీ, ప్రధాన రహదారులు కానీ, ఇంటర్నల్ సిసి రోడ్డు నిర్మాణం కానీ, ఏ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తప్ప వేరే ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పుడు అందులో అభివృద్ధి కూడా జరిగిన తాడా లేదనేది మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ గ్రామంలో పెద్దలందరూ చెప్పారు ఈ కళ్యాణ మండపం నిర్మాణం కూడా మన హయాంలో జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచన చేయండి. ప్రభుత్వ సహకారం 100% ఉంటుంది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు ఈ కూటమి ప్రభుత్వానికి. మీ సహకారం కూడా దానికి తగ్గట్టు చాలా కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక మంచి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వం మరి 10 కాలాల పాటు ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్క తప్పు చేస్తే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని అధికారంలో తీసుకొస్తే ఈ రాష్ట్రం ఏమైపోయింది అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జనసేన పార్టీ మరి పొత్తు ధర్మం కూటమి పార్టీలో సంబంధించి జనసేన పార్టీ వ్యక్తిగా మరి వారికి ఇవ్వడం అంటే ఈ సొసైటీ అంటే ఈ మండలంలో చాలా పెద్ద సొసైటీ. లంక గ్రామాలు మొత్తం ఈ సొసైటీ కింద ఉన్నాయి నాకు తెలిసి. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను తెలియజేయడం జరిగింది. మన ఆనందబాబు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సార్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి ఊరు వచ్చి మనందరినీ గుర్తు చేసి మనం చేసిన ఈ సంవత్సర కాల పరిపాలన గురించి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. 2వ ప్రోగ్రాం అయినటువంటి శ్రీ గల్లా తిరుపతి వెంకయ్య గారి గాజుల పిఎస్సిఎస్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారానికి ఇక్కడికి రావడం జరిగింది. వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకేసారి గతంలో ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 రూపాయలు చేశారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చదువుకునే పిల్లలు ఎంతమంది ఒక్కరికి ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు దానికి మార్చి తల్లికి వాహనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళందరికీ కూడా 11,000 చొప్పున ఇవ్వడం మీ అందరికీ తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల 50 సూపర్ 6 పథకాలు 6 పథకాలు మనం ఎంపిక చేసుకున్నాం. 6 పథకాలు సంక్షేమ కార్యక్రమం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఆ రోజున మనం చెప్పినటువంటి మాట మనం ఒక్కసారి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కొన్ని నెలల్లోనే మనం పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి మనం అనౌన్స్ చేసినప్పటి నుంచి పాత బకాయిలు కూడా ఇచ్చి 7,000 రూపాయలు పిల్లల్లోనే డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అనేది మనం అందరము కూడా ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కూటమి ఏర్పడ్డ కారణం కూడా ఏంటంటే ఒక సుస్థిర ప్రభుత్వం ఉంటే అభివృద్ధి చేసుకోవచ్చు ప్రాంతాన్ని అనే ఆలోచనతోనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించారు. అది ఇవాళ మనం కూడా ఆలోచించవలసిన 2 ఊర్లో కూడా ఇందాక మురళి గారు చెప్పారు. ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా జిల్లా పరిషత్ నిధులు తీసుకురావడం కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఎమ్మెల్యే గారి హయాంలో ఇచ్చినటువంటి డబ్బులతో దీన్ని కొంతవరకు కట్టి మిగిలిపోయింది పైన అంతా కూడా కట్టకుండా. అంటే మనం ఆలోచించవలసింది ఏంటంటే వ్యక్తిగతంగా కంటే కూడా మనం ఊరికి ఏమి చేయించుకుంటే ముందు ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటే ఊర్లో ఉండే మనుషులందరూ బాగుంటారు తప్పితే ఊరు బాగోకుండా ఎవరు ఒక్కడితమే
బాగుపడితేనో ఎక్కడితేనో సంపాదించుకుంటేనో బాగుంటాం అనేది ఎక్కడ కూడా చూసినటువంటి సంఘటనలో ఉండదు కూడా. మిమ్మల్ని అందరికీ కూడా కోరేది ఎందుకంటే విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, మన ఊరు పరిసరాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మన ఊరికి మనం తెలుసుకోవాలి. అవన్నీ కూడా మీరు రానున్నటువంటి రోజుల్లో కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటారని చెప్పేసి మేము అందరూ కూడా ఆశిస్తూ, ఆయన నమ్మకాన్ని నేను గొమ్ము చేయను, ఆయన నమ్మకాన్ని నేను నిలబెడతాను, రైతులకి న్యాయం చేస్తాను. నేను ఒక్క రూపాయి కూడా ఆశించను. రైతుల దగ్గర నుంచి ఆశించిన మరుసటి రోజే వాళ్ళు చెప్పు మళ్ళీ పడుకుని తిరుగుతాను. వ్యవసాయ అవసరాలకు సకాలంలో విద్యుత్ శాఖ అధికారులు రైతులకు విద్యుత్ మీటర్లను అమర్చాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మంగళవారం విద్యుత్ శాఖ అధికారులను కలిసి విన్నవించారు. తెనాలి చెంచుపేటలోని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు సకాలంలో విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మీడియాతో మాట్లాడుతూ తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లో విద్యుత్ మోటార్ల ద్వారా వచ్చే నీటితో వ్యవసాయం చేసుకునే రైతులకు ఇటీవల కాలంలో శాంక్షన్ చేసిన విద్యుత్ మోటార్లను సకాలంలో రైతుల పొలంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఖరీఫ్ సాగుకు పంట పొలాలకు నీరు విడుదల చేస్తున్న క్రమంలో పొలాలకు నీరు వస్తే విద్యుత్ మోటార్ల ఏర్పాటుకు అంతరాయం ఏర్పడుతుందని, పొలాలకు సాగునీరు పెట్టకముందే విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసే ప్రక్రియను నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, కేవీ స్వామి, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ మోటార్లు కనుక తొందరగా కనెక్షన్ ఇస్తే కొంతమందికి అందరికీ ఇవ్వాలని కోరుతున్నాం. ఇస్తే అది ఉపయోగపడుతుంది రైతులకి. ఈ రోజు రైతులందరూ చాలా బాధపడుతున్నారు కాబట్టి. రెండోది ఏంటంటే కొంతమంది ఆల్రెడీ మన పోయినసారి కూడా ఈ గారు చెప్పారు, మేము ఎంకరేజ్ చేస్తున్నాం సోలారు ఇది అని చెప్పేసి. ఇప్పుడు కొన్ని శాంక్షన్ చేశారు. ఆ చేసినవి కూడా కొన్ని స్తంభాలు వేశారు, కొన్ని చాట అవి కూడా తొందరగా కండక్టర్లు పంపించి కనుక తొందరగా ఇస్తే ఈ సంవత్సరానికి ఉపయోగపడుతుంది. ఇంకొక 20 రోజులు 4 రోజులు పడితే చాలా నీళ్ళు వచ్చేస్తాయి. నీళ్ళు వచ్చిన తర్వాత ఈ కనెక్షన్లు ఇవ్వడానికి వీళ్ళు వెళ్ళడానికి కూడా ఇంక నీళ్ళలో ఏమి వెళ్తామంటారు, మరలా ఎప్పుడుకో జనవరి ఫిబ్రవరి అయిపోతాయి. ఈ సంవత్సరం వాడుకునే విధంగా ఈ గారు మేము రిక్వెస్ట్ చేసేదండి, తన పరిధిలో ఉండే ఏరియా మొత్తం అటు వేమూరు సైడ్ అవ్వండి ఇటు అవ్వనండి మొత్తం కూడా తొందరగా ఆ వేసిన కనెక్షన్ శాంక్షన్ అయిన కనెక్షన్లన్నీ ఆ స్తంభాలు బాతిచ్చి అవసరమైనవన్నీ కూడా నిష్పక్షపాతంగా అచ్చంగా మేము ఏదో టీడీపీ వాళ్ళకి ఇచ్చామో లేదా ఇంకో జనాలకి ఇచ్చామో అనేది కాకుండా ఎవరికైనా కానీ మొత్తానికి ఇచ్చేసి కనెక్షన్ ఇచ్చేసి రిలీజ్ చేసేస్తే ఆ వైరింగ్ కూడా కనెక్షన్ పెట్టేస్తే రైతులు ఈ సంవత్సరం నుంచి ఉపయోగపడతారని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఈ గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తొందరగా మీరు యూటిలైజ్ యువర్ ఆఫీసెస్ అండ్ ఆర్డర్ ది రేదర్ వాళ్ళకి ఏం చెప్తుంది మీ జూనియర్స్ సబార్డినేట్స్ అందరూ కూడా తొందరగా రిలీజ్ చేయమని చెప్పేసి కోరుతున్నాం. ఏమూరు, కొల్లూరు, కొల్లిపర, దుగ్గిరాల, తెనాలి మండలం ఇవన్నీ మండలాల్లో కూడా అగ్రికల్చర్ సర్వీసులు చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి అన్నీ కూడా ప్రియారిటీ లెక్కలు ఇస్తున్నాము. సాంబశివుడు గారు చెప్పినట్టుగా వాళ్ళు చాలా వరకు పోల్స్ ఎత్తిచ్చాము, ట్రాన్స్ఫారాలు కొన్నిటికి ఇచ్చాము, ప్రియారిటీ వైజ్ ఇస్తున్నాము, ట్రాన్స్ఫారాలు తీగలు అన్నీ కూడా ఇస్తున్నాము. వారు చెప్పిన విధంగా మిగతా డబ్బులు కట్టిన వాళ్ళందరికీ కూడా తొందరగా కనెక్షన్లు ఇస్తే వారు కూడా సీజన్లో వాడుకుంటారు. మేము కూడా దానికి ప్రయత్నం చేస్తున్నాము. పై వాళ్ళకి ఇండియన్స్ పంపించాము, ప్రియారిటీ బేసిస్లో ఇస్తున్నారు. తప్పకుండా వారు చెప్పినట్టుగా అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయించి రైతాంగానికి ఉపయోగపడేటట్టుగా మనం చేద్దామని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను. నేటి యువత విద్యార్థులు విద్యతో పాటుగా సృజనాత్మకతను కూడా అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందని వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ షేక్ గౌస్ మొహిద్దీన్ తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో మంగళవారం వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా ఇన్ఛార్జ్ హెచ్ఎం రెడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గౌస్ మొహిద్దీన్ తమ సుదీర్ఘ ఉపన్యాసం ద్వారా యువత తమలోని సృజనాత్మకతను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీ నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. గత 13 సంవత్సరాలుగా చుండూరు మండలం ఆలపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను అందజేస్తూ తమ సేవా తత్పరతను చాటుకుంటున్న తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో ఈ పర్యాయం కూడా ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో యూపీ పాఠశాల నందు మంగళవారం తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నోటు పుస్తకాలను పంపిణీ చేయడాన్ని ఒక కార్యాచరణగా కొనసాగిస్తున్నామని తెలిపారు. విద్యార్థులని ప్రతిభను ప్రోత్సహించడమే తమ ట్రస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు.
అనంతరం 10వ తరగతిలో 589 మార్కులు సాధించిన తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన విద్యార్థిని టి రూపశ్రీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇమాన్యుయల్, విఆర్ఓ సుధాకర్, తన్నీరు నాని, శ్రీనివాస్, తన్నీరు నాగరాజు, చంద్రశేఖర్, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన పేరెంట్స్ ఎలా కష్టపడుతున్నారో మనకు తెలుసు కదా. 24/7 వాళ్ళ పొలంలో కష్టపడుతున్నారు కాబట్టి మనం ఇంతలా ఎదిగి స్కూల్కి వచ్చి చదువుకుంటున్నాం, అవునా కదా? సో అందరూ దాన్ని గమనించి డైలీ కష్టపడుతూనే ఉండాలి. పోలీసు, టీచర్, డాక్టర్ అని అవన్నీ ఎలా అవుతాం? చదివినప్పుడే కదా. సో ప్రతి నిమిషం చదవాలని మనకుంటే కన్ఫర్మ్ అవుతాం, ఓకేనా? పేద కుటుంబం నుంచి మేము కూడా పేద కుటుంబం నుంచి వచ్చాము. ఎంతో కష్టపడి మరి చదువుకున్నాము. ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఆ భగవంతుడి దయ, మా కృషి అన్ని చూడగలిగితేనే ఈ రోజు మనం ఒక పొజిషన్కి వెళ్ళామని పేదవారిని చూసి ఎగతాళి కూడా చేయడం కానీ నమ్మకం కానీ అన్ని చేయకూడదండి. ఈ సహాయ సహకారం అందిస్తున్నారు కాబట్టి శివశంకర్ గారిని ఆ దేవుడు దయ అన్ని బాగుండాలని కోరుకుంటూ మన ఊళ్ళో చదువుతున్నటువంటి పిల్లలందరికీ నోట్ పుస్తకాలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి సందర్భం అండి. సార్లను కూడా మనం పూర్తిగా తీసుకోవాలి. సార్లు ఎట్లయితే సహాయం చేస్తున్నారో మనం పెద్ద అయిన తర్వాత మనం కూడా సహాయం చేయాలి. మీ వయసులో మీరు చేయగలిగిన సహాయాలు కూడా చేయొచ్చు. ఏదైనా ముసలి వాళ్ళకి కానీ వాటిలో పనులు చేసుకునే వాళ్ళకి ఏదైనా సహాయం మీరు చేయొచ్చు. సుదీర్ఘ జీవన గమనంలో ప్రతి పుట్టినరోజు నవ చైతన్యాన్ని నింపే అంశమని జన్మదినోత్సవ వేళ సామాజిక బాధ్యతగా ఉన్నంతలో ఎంతో కొంత సేవకు ఉపయోగించడం నియమంగా కొనసాగిస్తున్నానని 35వ వార్డు కౌన్సిలర్ గొడవర్తి హరిరాం పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో మంగళవారం 35వ వార్డు కౌన్సిలర్ గొడవర్తి సాయి హరిరాం జన్మదినోత్సవాన్ని అన్నదాన సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయన సేవా నిరతిని ప్రశంసిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిలర్ గొడవర్తి సాయి హరిరాం మాట్లాడుతూ జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఓ నియమంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిరుపేదలకు అన్నదాన సేవలతో పాటు బుర్రిపాలెం రోడ్లోని ఓంకారాశ్రమ దేవాలయానికి 50,000 రూపాయలు స్వామికి కానుకగా సమర్పించినట్లు తెలిపారు. ప్రతి పుట్టినరోజున ఉన్నంతలో ఎంతో కొంత సేవా కార్యక్రమాలు నిర్వహించడం మానవ జన్మ సార్థకతకు తోడ్పడుతుందని దృఢంగా నమ్ముతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి నిర్వాహకులు కుర్రా శ్రీను, చుండూరు సాయి, సుధాకర్ తదితరులున్నారు. ఈ రోజున గొడవర్తి శ్రీ సాయి హరిరామ్ అనే నేను 60 సంవత్సరాల నుండి 61 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి వారి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం నా బర్త్డే రోజు ఎక్కడో చోట ఏదో గుడికి ఒక చందా ఇవ్వడం అలవాటు. ఈరోజు పరిపాలన రోడ్లోని ఓంకార ఆశ్రమంలో 50,000 రూపాయలు చందా ఇచ్చి వచ్చాను. అంతకుముందు సంవత్సరం కాంచౌకులోని గోవర్ధన స్వామి దగ్గర ఇచ్చాను. అంతకుముందు సంవత్సరం ఏమో రామాలయంలో ఇచ్చాను. ఏదో భగవంతుడి దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. సమాజానికి మనం ఏమి ఇచ్చామనేది ఏమి తీసుకున్నామని కాదు, మనం ఏమి ఇచ్చాము అనేది తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఇట్లా పుట్టినరోజు పెళ్లి రోజుల నాడు అన్నదానం చేసి నలుగురికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు హృదయంతో రావాలి, కానీ ఏదో సంపాదించాము ఏదో మన ఎమ్మటే వచ్చేది ఏమీ లేదు. ఈ 4 వచ్చేవి మనకి: దానము, ధర్మము, ఎదురువాడి సహాయం చేయడం. ఈ 4. అందులో శివలింగేశ్వర భక్త బృందం అంటే మనకు తెలియదు ఏం లేదు, అందరికీ తెలిసిన విషయమే. కరోనాలో వాళ్ళు ఎంత చేశారో ఏంటో. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన హరిరామ్ గారు చేయాలని, భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. బీసీ సంఘీయుల ప్రయోజనాల కోసం నిర్దిష్టమైన కార్యాచరణతో పోరాట స్ఫూర్తిని చాటే రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు శతవసంతాలు వర్ధిల్లాలని అభిమానులు ఆయన జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు జన్మదినోత్సవాన్ని అన్నదాన సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం జొన్నాదుల వెంకటేశ్వరరావు, కుర్రా శ్రీను, వేముల కృష్ణ తదితర సంఘీయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడైన కేశన్ శంకర్రావు గారి
70వ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ ఏరియాలో పేద ప్రజలకు అన్నదానం చేస్తున్నాము. 70 సంవత్సరాలు వచ్చిన కేశవ శంకర్రావు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి బీసీ సమస్యల మీద పోరాడుతూ బీసీల తరపున చట్టసభల్లో వాదించడానికి ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి బీసీల తరపున వాయిస్ ఇచ్చి ఇంకా బీసీలకి రిజర్వేషన్స్ ఫెసిలిటీస్ కల్పించే విధంగా బీసీ సంఘీయులు అందరూ కోరుచున్నారు. మరి రాష్ట్ర జనాభాలో 56% ఉన్నటువంటి బీసీల వైపు దృష్టి పెట్టి వారికి ఏదైనా అభివృద్ధి పథకాలు కానివ్వండి, సామాజిక గుర్తింపు కానివ్వండి, ఇలాంటి వాటి కోసం వారికి ఉన్నతమైన స్థానాన్ని కల్పించేదానికోసం సమాజంలో మరి వారు చేసే కృషి మరువలేనిది. మరి ఈరోజు 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మరి అందరూ ప్రజల ఆశీస్సులు ఉండాలని, ఆయన ఇంకా 100 ఏళ్ళు చల్లగా జీవించి ఇంకా మరి బీసీలకి ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో సామాజిక సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో ఉనికిని చాటుకునే ఘాలం వేణు శతవసంతాలు సమాజ శ్రేయోభిలాషిగా వర్ధిల్లాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణారావు వేణుకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక టింబర్ మర్చెంట్స్ వార్డ్ లో టింబర్ మర్చెంట్ జనసేన నాయకులు కాపు సంఘం నాయకులైన గ్యాలం వేణు జన్మదినోత్సవాన్ని సోమవారం రాత్రి అభిమానుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా జన్మదినోత్సవ కేక్ ను కట్ చేసి తమ ఆనందాన్ని హితులతో పంచుకున్నారు. కార్యక్రమంలో తోటకూర చిట్టిబాబు, తోటకూర బాబురావు, వల్లెం మురళి, నన్నపనేని రాంబాబు, కొసన రాంబాబు, కె వాసు, టి హరీష్, గ్యాలం సాయికృష్ణ తదితరులున్నారు. ప్రముఖ టింబర్ మర్చెంటు మరి మా టింబర్ అసోసియేషన్ మెంబరు అలాగే కాపునాడు సెక్రటరీ అయినటువంటి గ్యాలం వేణు గారి 47వ జన్మదినం సందర్భంగా గ్యాలం వేణు గారి షాప్లో కేక్ కటింగ్ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని, అలాగే సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే వేణు, అలాగే అందరి మన్ననలు, అందరి వాడుగా అందరి మన్ననలు అందుకున్న వేణు ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకోవాలని, మరి ఆ భగవంతుడు అష్ట ఐశ్వర్యాల ఆరోగ్యాలతో ఆయన్ని చల్లగా చూడాలని, అలాగే ఆయన కుమారుడు కుమార్తె మంచి భవిష్యత్తు ఉండాలని వాళ్ళిద్దరికీ కూడా ఈ విధంగా అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ, రాజకీయ కార్యక్రమాల్లో కానీ చాలా చురుకుగా పాల్గొంటా మరి అనేక సహాయ కార్యక్రమాల్లో కూడా కరోనా వంటి విపత్తు సందర్భాల్లో కూడా ఎంతోమంది పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఒక కాపు పట్టణ అధ్యక్షుడు అయినప్పటికీ కులమత భేదం లేకుండా అందరినీ కూడా హక్కును చేర్చుకుంటూ ఒక నేతగా యువనేతగా ఎదుగుతున్నటువంటి మా వేణువుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అతను భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని. తెనాలి మార్కెట్ సెంటర్ నుండి బస్ స్టాండ్ వైపుకు వెళ్లే ఆలపాటి వారధి వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహన చోదకుడు తీవ్ర గాయాల పాలైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. తెనాలి మార్కెట్ సెంటర్ నుండి బస్ స్టాండ్ వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆలపాటి వారధిని సమీపించిన సమయంలో కుచ్చెలపాడు గ్రామానికి చెందిన ద్విచక్ర వాహన చోదకుడు నాగరాజు తన వాహనాన్ని టర్నింగ్ తిప్పే ప్రయత్నం చేయగా ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో అతని కాలు ఆర్టీసీ బస్సు వెనక చక్రం కింద పడి తీవ్ర గాయమైంది. ఇది గమనించిన అక్కడి వారు 108 వాహనానికి ఫోన్ చేయగా నాగరాజును అంబులెన్స్లో వైద్యశాలకు తరలించారు. వైద్యులు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం మధ్యాహ్నం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీపీ షేక్ జబీన్ అధ్యక్షత వహించారు. ముందుగా మండల స్థాయి అధికారులు వారి శాఖల పండితులను వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు పసుపులెట్టి సాయి చైతన్య, మరీదు రామయ్య, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, వైద్యాధికారులు శ్రీవల్లి, అబ్దుల్ రెహమాన్, ఎంఏఓ విజయబాబు, ఏపీఎం సురేష్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనిత్య, ఏపీఓ మధుబాల, ఐసీడీఎస్ సూపర్వైజర్స్ భవానీ వాణి, విద్యుత్ సబ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఏఈలు సుబ్బారావు, వేణుగోపాలస్వామి, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబీన్ శ్రీనివాసరావు మాట్లాడారు. వ్యవసాయ రైతులకు 100% సబ్సిడీతో పనిముట్లు, డ్రోన్లు, వరి విత్తనాలను అందించడం జరిగింది. ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో మండల పరిషత్
నిధులతో రేవందర్పాడు గ్రామంలో రోడ్లు వేయించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే దుగ్గిరాల మండలంలో అన్ని గ్రామాల్లోనూ రోడ్లు, సీసీ రోడ్లు, డొంకలు, డ్రైనేజీలు అన్ని గోకులం షెడ్లు వంటివి అభివృద్ధి పనులు జరుపుకున్నాము. మనం గత 4 నెలల క్రితం ఈ పీపుల్ సంబంధించి సర్వే అనేది మన మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాల్లో మనం సర్వే చేయడం జరిగింది. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు గత 2-3 నెలల నుంచి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క కార్యక్రమం అనేది ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, అలానే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చేత ఈ పీపుల్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం సర్వే చేసినప్పుడు ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ బాగా విలువగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మరి దీనంగా ఉంటుందో అటువంటి కుటుంబాలను మనం బంగారు కుటుంబాలుగా మన గవర్నమెంట్ వాళ్ళు నామకరణం చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టిన పురపాలక సంఘ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది. కమిషనర్ కు సమ్మె నోటీస్ అందజేసిన సిఐటియు నాయకులు. ఎన్సీసీ క్యాండిడేట్ల సృజనాత్మకతను పెంచుకునే విధంగా శిక్షణ ఇస్తాం కల్నల్ ఉదయ్ భాస్కర్. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ నామ్స్ అమలు చేస్తున్నాం. కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కె రాంబాబు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.